అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు అసెంబ్లీ స్థానం, ఒంగోలు పార్లమెంట్ స్థానం, ఇవి రెండు కూడా కొంచెం కీలకమనే చెప్పుకోవాలి. అయితే ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అనేటువంటి ఒంగోలు ఎమ్మెల్యేగా ఒక 5 దఫాలుగా అంటే 5 ఎలక్షన్ల నుంచి కూడా మధ్యలో ఒకసారి ఓడిపోయారు బాలినేని వాసు గారు. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందు 3 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా చేసినటువంటి ఎక్స్పీరియన్స్. అయితే వీళ్ళ కాంబినేషన్ అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఈయనతో కాంబినేషన్గా పనిచేస్తూ వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనూహ్యంగా ఆయన మధ్యలో ఒకసారి టీడీపీకి వెళ్ళడం జరిగింది, మళ్ళీ వైసీపీకి రావడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ టీడీపీకి కూడా వెళ్ళడం జరిగింది. సరే, ఇక మాగుంట గారు అంటే పార్టీ మారారు, ఓకే, అది కొంచెం పక్కన పెడితే ఇప్పుడు ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ రావు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళిద్దరూ అక్కడ గట్టి పోటాపోటీ మీద ఉన్నారు. అయితే ఇటీవల ఏంటంటే టీడీపీ ఏం ఆరోపించిందంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అసలుకి బాలినేని వాసుకు టికెట్ కూడా లేదనే ఒక వాదన అయితే వినిపించింది. అయితే మొత్తానికి ఎట్టకేలకు బాలినేని వాసు గారు జగన్మోహన్ రెడ్డి ఒంగోలు పిలిపించి ఇళ్ల పట్టాలు ఇచ్చి మరీ సీట్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. మొత్తానికి సీట్ని డిక్లేర్ చేయించుకున్నారు. కానీ ఇప్పుడు గెలుపోవటం వల్ల ప్రసక్తి అయితే ఒంగోలులో బాగా పోటాపోటీగా నడుస్తూ ఉంది. సరే, ఇక ఇప్పుడు ఈ బలమైన కోడిగిత్తల పోరులో ఎవరు గెలుస్తారనేది సందిగ్ధం. ఎందుకంటే దామచర్ల జనార్దను చాలా సౌమ్యుడు, ఫైనాన్షియల్గా ఎంతో కొంత పెట్టగలడు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన దూకుడు స్వభావం కొంచెం తక్కువగా ఉండిద్ది కనుక వాసు వర్గం అయితే చాలా బలంగా ఉంది అనేది జస్ట్ టాపిక్, వార్త మాత్రమే. అది అంటే అది వాస్తవం అవాస్తవాలు ఎంతవరకు అనేది మనమైతే అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తెలియదు. ఉన్నటువంటి ఊహాగానాలు సమాచారం ప్రకారం మనం చెప్తున్నాం. వాసుకి బలమైన వర్గం, బలమైన యూత్ అనేది ఉందనేది ఒకటి ఖచ్చితంగా నేను గెలుస్తాను అనేది వాసు చెప్తున్నట్టు మాట్లాడనమాట. అదేవిధంగా జనార్దన్ ఏమంటాడంటే వాసు గారు అన్నిసార్లు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా అభివృద్ధి అనేది లేదు, నేను చేసినటువంటి అభివృద్ధి అక్కడ 2014 నేను గెలిచి చేసినటువంటి అభివృద్ధి అక్కడ కనిపిస్తుంది, సో అక్కడ అభివృద్ధి ఏం లేదు, అంతా కూడా దామచర్ల జనార్దన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది అని చెప్పేసి కొన్ని వర్గాలు అయితే చెప్తున్నాయి కూడా. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంపీ కూడా కొత్త అభ్యర్థి వచ్చాడు సిట్టింగ్ ఎంపీగా. మాగుంట గారు పార్టీ మారారు, టీడీపీకి వెళ్ళిపోయారు ఇటీవలనే. ఇప్పుడు అక్కడ తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్కడికి తీసుకొచ్చి అధిష్టానం నియమించింది. ఇప్పుడు బాలినేని వాసు గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కాంబినేషన్ అనేది కుదరాలి. అంటే అట్లా గతంలో మాగుంట శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి వర్క్ ఎలా చేసుకున్నారో ఒక అండర్స్టాండింగ్ మీద, అలాంటి ఒక అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరి మధ్య ఏర్పడాలి. ఇది ఏర్పడాలంటే ఆ ప్రత్యర్థులు బలహీనతలు వీళ్ళు తెలుసుకొని ఉన్నారు. సో ఇప్పుడైతే ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైనాన్షియల్గా పెట్టగలడు, చేయగలడు, కానీ ఆ లోకల్ పరిస్థితులు అయితే ఆయనకి తెలిసేటువంటి పరిస్థితి కనపట్టలేదు. పైగా ఏంటంటే కొంత ఇప్పుడు 7 అసెంబ్లీ స్థానాలు మొత్తం చూసుకోవాలి. అటు మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, అదేవిధంగా దర్శి, మార్కాపురం, సంతనూతలపాడు, కొండేపి, ఒంగోలు, ఈ నియోజకవర్గాలు మొత్తం కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. అంటే సంతనూతలపాడు వాళ్ళు కాకపోయినప్పుడు సంతనూతలపాడు ఒంగోలు అటాచ్ అయి ఉంటుంది కనుక అక్కడ ఆ వర్క్ అంతా కూడా వాళ్ళే చూసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. సో ఇదంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంతవరకు చేస్తారు, నెరవేరుస్తారు అనేది కొంచెం ప్రశ్నార్థకమే. ఆయన కొంచెం అంటే ప్రజల్లో కలిసిపోయి మమేకమయ్యి తిరుగుతున్నారే కానీ ఇంకా అయితే ఆయన పట్ల పూర్తి స్థాయి అవగాహన కానీ పూర్తిగా ఆ యొక్క ఎంతైతే విస్తీర్ణం ఉందో ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఆయన సరిగ్గా తెలుసుకోలేకపోయారు. లోపం అనేది కొంచెం కనిపిస్తుందని చెప్పేసి పార్టీ శ్రేణుల్లో వినపడతా ఉన్నాయి.
సరే ఇవన్నీ కోడ్ కూడా వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ సర్దుకుపోతూ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు అంతా నడిచేదంతా డబ్బు మీదే కాబట్టి ఆయన డబ్బులు పంపించడం ఏదో జరుగుతుంది. సరే తర్వాత ఎలక్షన్ అనేది, కాకపోతే అక్కడ టీడీపీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోవడం ఎవరనేది కొంచెం సందిగ్ధంలో నలిగింది ఇప్పుడు దాకా. అయితే మాగుంట ఇప్పుడు వాళ్ళ కుమారుడిని కూడా తీసుకొని వాళ్ళ కుమారుడిని భవిష్యత్తు ప్రణాళిక ప్రకారం ఒంగోలు ఎంపీగా చూడాలని, ఒంగోలు వైఎస్ఆర్సీపీకి అవకాశం లేదు కాబట్టి టీడీపీకి వచ్చి టీడీపీ నుంచి పోటీ చేయాలని ఒక ఆలోచనలు అయితే ప్లాన్ నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఒంగోలు ఎంపీ టికెట్ కూడా దాదాపుగా ఖరారైనట్టే మాగుంట రాఘవరెడ్డికి. సరే ఇప్పుడు ఈ బాలినేని వాసు, దామచర్ల జనార్దనం, అటు ఎంపీ స్థానంలోకి వచ్చే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, వీళ్ళంతా ఒకప్పుడు స్నేహభావాన్ని కలిగి ఒకే పార్టీలో పనిచేసినటువంటి స్నేహితులు అనమాట. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారినటువంటి పరిస్థితులు, స్నేహితులే ప్రత్యర్థులైన వేళ అన్నట్టుగా మారిన పరిస్థితులు. సరే ఒంగోలు మాత్రం ఉద్దండులు పోటీ చేస్తున్నారని చెప్పొచ్చు. కీలకమైన స్థానాలు కూడా ఇవి ఖచ్చితంగా మరి గెలుపు ఓటంలోనే ఎలా ఉంటాయి అనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్.